సాధించినట్లు పరిగణించాలి. ఇవి సాధించాలి అంటే సృష్టి ధర్మం ప్రకారము మనము వ్యవసాయం చేయాలి. మనం ఏదైనా పంటను వేసినప్పుడు జాగ్రత్తగా గమనించినప్పుడు ఏదైనా సూక్ష్మ పోషకాల లోపాలు కానీ లేదా ఏదైనా తెగులు సోకినా కానీ అటువంటి సందర్భాల్లోనే తాత్కాలికంగా ఆ సమస్యను పరిష్కరించడం కోసం మాత్రమే మనము స్ప్రే చేయాలి. మనము స్ప్రే చేస్తున్నాము అంటే మన పంట తెగుల బారినైనా పడి ఉండాలి లేదా ఏదైనా సూక్ష్మధాతువుల లోపమైనా ఉండాలి. ఈ 2 సందర్భాల్లో మాత్రమే స్ప్రే చేయండి. మిగిలిన సందర్భాల్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ పెరుగుదల కోసమనో మెత్తదనం కోసమనో పక్క రైతుతో పోటీ పడి మనము అనవసరంగా ఎక్కువగా పైనుంచి స్ప్రే చేసి అన్ని రకాల పోషక విలువలు మనం మొక్కకు అందించాలి అని మనం పైనుంచి స్ప్రే చేసి మొక్క మీద ఒత్తిడి పెంచకండి. ఇంకొకటి, మనం వ్యవసాయం చేయాల్సింది పక్క రైతును చూసి కాదు. చాలామంది రైతుల్లో నేను గమనించింది ఒకటే, ఒక రైతు తన పక్క రైతు పైరు కానీ ఒక బెత్తడి ఎత్తు ఎక్కువగా ఉందంటే ఈ రైతుకు నిద్ర పట్టదు. తెల్లారే లేచి ఆటోనో ట్రాక్టర్లు తీసుకెళ్ళి అప్పు చేసినా సరే ఫర్టిలైజర్స్ అంటే రసాయనిక ఎరువులు మోతాదుకు మించి కొనేసి డబ్బులు ఖర్చు పెట్టి అవి తీసుకెళ్ళి భూమిలో కుమ్మరిస్తాడు. ఒక వారం 10 రోజుల తర్వాత తన పైరు పక్క రైతు పైరు కంటే ఒక బెత్తడు ఎక్కువ పెరిగిందంటే అప్పుడు సంతోషపడతాడు. ఈ పొలాన్ని పెంచిన రైతును చూసి ఆ పక్క పొలం రైతు మళ్ళీ తను పోటీ పడతాడు. ఇలా పోటీతత్వము పైరును పెంచడంలో జరుగుతోంది. కానీ రైతుల మధ్య పోటీతత్వము దిగుబడి పెంచడంలో ఉండాలి, కానీ పైరు పెరుగుదల విషయంలో ఉండకూడదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అవసరానికి మించిన పెరుగుదల మనకు చాలా చేటు. మొక్కలో అవసరానికి మించిన పెరుగుదల అవసరం లేదు, అవసరానికి మించిన ఆకులు అవసరం లేదు, అవసరానికి మించిన పచ్చదనం కూడా అవసరం లేదు. ఏవేవి ఎంత మోతాదులో ఉండాలనో, మొక్క ఎంతవరకు పెరగాలనో, ఏ జాతి మొక్క ఎంతవరకు పెరగాలనో అంతే పెరిగినప్పుడు అందులో ఎంత శాతం ఆకులు ఉండాలనో, ఎంత సాంద్రతతో ఆకులు ఉండాలనో అంత సాంద్రతలోనే ఆకులు ఉన్నప్పుడు, ఎంత పచ్చదనం ఉండాలనో అంత పచ్చదనం ఉన్నప్పుడు మాత్రమే మనకు అధిక దిగుబడి వస్తుంది. ఆ మొక్క ఆరోగ్యంగా ఉంటుంది, మనకు అధిక దిగుబడిని ఇస్తుంది. అలా కాకుండా మీరు కేవలం ఎత్తును పెంచడం కోసము, గుబురుగా ఆకులు రావడం కోసము, మంచిగా బాగా పచ్చదనంగా కనపడడం కోసము పక్క రైతుతో పోటీపడి పెట్టుబడులు పెట్టి చేశారంటే మీ నాశనాన్ని మీరే డబ్బులు పెట్టి మరీ తెచ్చుకున్నట్లు. దయవుంచి ఈ ప్రక్రియకు ఎవరే కానీ ప్రయత్నం చేయొద్దు. అవసరానికి మించిన ఎత్తు గురించి ఎక్కడ ఆలోచించద్దు. ఏ మొక్క ఎంత ఎత్తు రావాలో మనకు తెలుసు. అంతేగాని పక్క రైతు మొక్క మనకంటే పక్క రైతు పైరు ఒక బెత్తడు ఎక్కువ ఉందని చెప్పేసి పోటీ పడేసి దానికి అవసరానికి మించి మనము ఎరువులను కొని మన జేబులను ఖాళీ చేసుకోవద్దు. కాబట్టి సృష్టి ధర్మం భగవంతుడు ఏ మొక్కకు ఎంత ఎత్తు పెరగాలో, దాంట్లో ఎన్ని ఆకులు ఉంటే పూత ఏ విధంగా ఎక్కువగా వస్తుంది, ఎంత పచ్చదనం ఉంటే ఏ రోగాల బారిన పడకుండా ఉంటుంది, ఇవన్నీ సృష్టి ధర్మానికి సంబంధించినవి. దానికి వ్యతిరేకంగా ఏ ఒక్క పని కూడా ఏ రైతు కూడా చేయవద్దు. సో మనము 2వ భాగంలో అసలు నేల యొక్క పాత్ర ఏంటి, మొక్క జీవన విధానంలో నేల యొక్క పాత్ర ఏంటి, అసలు నేల మొక్కకి గుండెకాయలా ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి 2వ భాగంలో మనం తెలుసుకుందాము. ఈ మొదటి భాగంలో మనము సృష్టి ధర్మము, మన వ్యవసాయము, ఈ రెండింటి మధ్య మనము ఈరోజు తెలుసుకోవడం జరిగింది. సో ప్రతి రైతు కూడా సృష్టి ధర్మం ఏంటో తెలుసుకొని దాని ప్రకారం వ్యవసాయం చేస్తారని కోరుకుంటున్నాను. జెనెక్స్ ఇది సూక్ష్మ ధాతువులు అంటే మైక్రోన్యూట్రియంట్స్ యొక్క మిశ్రమ ఉత్పాదన. ప్రతి రైతు ఈ సూక్ష్మ ధాతువుల మిశ్రమాన్ని తప్పనిసరిగా అన్ని దశలలోనూ వినియోగించాలి. ప్రతిభా బయోటెక్ జెనెక్స్ ని ప్రత్యేకమైన నానో టెక్నాలజీ ద్వారా తయారు చేసి రైతులకు అందిస్తోంది. జెనెక్స్ లో సూక్ష్మ ధాతువులతో పాటు చిలేటెడ్ అమినో యాసిడ్స్, పొటాషియం, మెగ్నీషియం, సల్ఫర్లు కూడా అదనంగా ఉంటాయి. ప్రతిభా బయోటెక్ వారి జెనెక్స్ ని వాడండి. పైరులో సూక్ష్మ ధాతువుల లోపాలను సవరించడమే కాకుండా నాణ్యమైన అధిక దిగుబడులను సాధించండి. జెనెక్స్, జెనెక్స్, జెనెక్స్. ఈ విభాగంలో మనము ప్రథమ పోషకాలలో ఒకటైనటువంటి పొటాషియం, దాని పాత్ర ఏంటి,